హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను టైలరింగ్ గురించినే మాట్లాడుతున్నానండి. టైలరింగ్ పని చేసే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది, దాన్ని నేను పర్సనల్గా ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాను, మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాను. అంటే టైలరింగ్ చేసే స్టార్టింగ్లో వచ్చేసి చాలా మనకి నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది, తలనొప్పి వస్తుంది, ఆ తర్వాత భుజం దగ్గర నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్స్ వస్తుంది. ఇవన్నీ రాకున్నట్టు మనం ఎలా చూసుకోవాలి, ఇలా వచ్చినప్పుడు మనం ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎందుకు మనకి అవుతుంది అన్నట్లయితే, స్టార్టింగ్లో మనం అంటే ఇప్పుడు స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకున్నాము, ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ చేస్తున్నాము, ఇంట్లో మిషన్ తీసుకున్నాము, స్టిచ్చింగ్ చేస్తున్నాము అనుకుందాం. మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ చాలా తక్కువగా అవుతుందండి. ఎందుకంటే మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మనకి నేర్పించే వాళ్ళు ఉంటారు, మనం నేర్చుకునే వాళ్ళ దగ్గర వచ్చేసి ఇంకొంతమంది కూడా నేర్చుకుంటుంటారు. సో ఫ్రెండ్స్లంతా అక్కడ ఉంటారు. ఏదైనా ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళని అడిగి మనం దాన్ని రిపేర్ చేసుకుంటూనే స్టిచ్చింగ్ చేస్తాము, రిపేర్ చేస్తూనే మనం కటింగ్ చేసుకుంటాము. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పివ్వడానికి ఒకరు ఉంటారు. అంటే ఇది కాదు, ఇలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేయాలి, ఇలా స్టిచ్ చేయాలి అని చెప్పివ్వడానికి ఒకరు ఉంటారు. బట్ ఇంట్లో ఇక మనం నేర్చేసుకున్నాము, అక్కడ వెళ్ళి నేర్చుకుని వచ్చినాము, ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేయాలి అన్నప్పుడు కొంచెం మనకి భయం వేస్తుంది అనమాట. అయ్యో మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తామా, కటింగ్ చేస్తామా అని ఒక చిన్న భయం ఉంటుంది. మన బ్లౌజ్లు మనమైతే ఈజీగా కట్ చేసి స్టిచ్ చేస్తున్నాము. వేరే వాళ్ళ బ్లౌజ్ తీసుకున్నప్పుడు అరే వీళ్ళ బ్లౌజ్ తీసుకున్నాము, ఎలాంటి ప్రాబ్లం కూడా రాకూడదు, నీట్గా మనం స్టిచ్ చేయాలి అనే ఒక చిన్న భయం అయితే ఉంటుంది. కాబట్టి మనం వేరే వాళ్ళ బ్లౌజ్ తీసుకున్నప్పుడు నిదానంగా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే కొత్తగా నేర్చుకుని ఇంట్లో పెట్టినప్పుడు నేనైనా సరే అండి, కొత్తగా స్టార్టింగ్లో వచ్చేసి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి 1 డే ఫుల్ తీసుకునేదాన్ని. అలా స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు వచ్చేసి ఇది కరెక్ట్గా రావాలి అనుకుంటూ చాలా నిదానంగా అయితే మనం స్టిచ్చింగ్ చేస్తాము, మెజర్మెంట్ చూసుకుంటాము. అలా చూసుకుంటూ మన మొత్తం చూపంతా మన టైలరింగ్లోనే ఉంటుంది. ఇంటి పని ఎంత ఉన్నా కూడా మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోకున్నట్టు ఈ బ్లౌజ్ కరెక్ట్గా రావాలి, వాళ్ళ బ్లౌజ్ మేము బాగా కుట్టినామని వాళ్ళు చెప్పాలి కస్టమర్స్ అన్నట్టుగా మనం దాని మీదే ఫోకస్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము. సో ఇలా ఫోకస్ చేసి స్టిచ్చింగ్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు. మనం అలా చేస్తేనే మనం నేర్చుకోవడానికి, పర్ఫెక్ట్గా రావడానికి మనకి యూజ్ అవుతుంది. మనం టైలరింగ్లో ఎదగడానికి కూడా అదే యూజ్ అవుతుంది. బట్ దీంట్లో ఈ మధ్యలో వచ్చేసి ఒక్క బ్లౌజ్ మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే మనం దాంట్లో ఎన్ని మిస్టేక్ చేస్తున్నామో చూసుకోవాలి. స్టార్టింగ్ మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసుకోకున్నట్టు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్ అయ్యే బ్లౌజ్ ఒక 1 అవర్ తీసుకోండి. మీరు అదే చాలా బాగా నేర్చుకున్నారనుకోండి, 5 నిమిషాల్లోనే బ్లౌజ్ కటింగ్ చేసేయచ్చు. బట్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము కాబట్టి చాలా లేట్గా అయినా పర్లేదు, కానీ బ్లౌజ్ మొత్తం కూడా మీరు కటింగ్లో పర్ఫెక్ట్గా కటింగ్ చేయడం ముందుగా నేర్చుకోండి. మీకు ఫస్ట్ వేరే వాళ్ళ కస్టమర్ బ్లౌజ్ తీసుకున్నారంటే డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ పైన కట్ చేయొద్దు. ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, దానిపైన మీరు మార్కింగ్ చేయండి. ఇది మొత్తం మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా అని మీకు ఎవరైతే బ్లౌజ్ మీరు ఎవరిదైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ ఒక కొలత బ్లౌజ్ని తీసుకుంటూ నీట్గా మొత్తాన్ని కూడా చెకింగ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు బ్లౌజ్ పీస్ పైన ఆ పేపర్ని పెట్టి కట్ చేయండి. అప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి ప్రాబ్లం కూడా ఇక ఉండదు. కాబట్టి కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా ఈజీగా కూడా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నాము, ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నామండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ని ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ చేయాలి అని పెట్టుకోండి. ముందుగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయండి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయండి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేయండి, తర్వాత హ్యాండ్స్. అలా మీరు ఒక ప్రాసెస్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పెట్టుకోండి. అప్పుడు మీకు వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి మెయిన్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడే కొంచెం తలనొప్పిగా వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో బ్లౌజ్ని కటింగ్ ఉండాలి. కొంచెం మనం బ్లౌజ్ని అటు ఇటుగా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఆ మెజర్మెంట్లు అనేవి మ్యాచ్ కాదు. అరే ఏం చేయాలి అబ్బా, ఇప్పుడు ఇలా వచ్చేసింది, ఏం చేయాలి అన్నట్టుగానే మనకి ఇక తల పట్టేసినట్లు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. లూజ్ స్టిచ్ కానీ టైట్గా స్టిచ్చింగ్ కానీ రాకున్నట్టు మిషన్ వచ్చేసి ఒక్కసారి మీరు మిషన్ రిపేరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే ఆ మిషన్ని నీట్గా మీరు
సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ బాగా పడుతుంది అన్నప్పుడే మీరు మిషన్ని స్టిచ్చింగ్ చేయండి. ఓకేనా? దానిపైన మీరు మిషన్ని స్టిచ్ చేయండి. లేదు కొంచెం లూజ్గా వస్తుంది, టైట్గా వస్తుంది అని మనం యూట్యూబ్లో ఏదైనా డౌట్ వచ్చినా కూడా మనం చూస్తాం కదండి. అలా చూసి మనమే రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మిషన్ వచ్చేసి ఇప్పుడిప్పుడే టైలరింగ్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు తెలియదు అది స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది అని. మనం ఏదో ఒక స్క్రూ అయితే లూజ్ చేసేస్తాము, టైట్ చేసేస్తాము, ఆ తర్వాత మిషన్ పాడైపోతుంది. అందుకోసం మనం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మిషన్ రిపేరీ షాప్కి వెళ్ళి మొత్తం కూడా అక్కడ మీరు కొద్దిసేపు ఉండి వాళ్ళకు ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్కువగా పే చేసి అయినా సరే మొత్తం ఆ రిపేర్ చిన్న చిన్న స్టిచ్ ఈ విధంగా వచ్చినప్పుడు మేము ఏ స్క్రూని టైట్ చేసుకోవాలి, ఏ స్క్రూని లూజ్ చేసుకోవాలి, అలా మొత్తం కూడా తెలుసుకోండి. మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి మిషన్ రిపేర్ గురించి. అలా ఉన్నప్పుడే మీకు ఆ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇరిటేషన్ కాకున్నట్లు, మీకు తలనొప్పి రాకున్నట్లు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెజర్మెంటు, ఈ మిషన్ రిపేరీ ప్రాబ్లం, ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బ్లౌజ్ ఫినిషింగ్ అంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోండాము. కొత్తగా నేర్చుకున్నప్పుడు కొంచెమైనా అటు ఇటు అయ్యే అవుతుందండి. మనం ఇక దాన్ని అయితే పట్టించుకోకూడదు. ఒక వేస్ట్ బ్లౌజ్ పీస్ అయినా మీరు స్టిచ్చింగ్ చేసి ముందుగా ప్రాక్టీస్ చేస్తూ మీరు కస్టమర్ బ్లౌజ్ని తీసుకోవాలి. ముందుగా మీ బ్లౌజ్ ఫిట్టింగ్ మీకు సరిపోయిన తర్వాత మీ అమ్మ బ్లౌజ్ కానీ, అక్క బ్లౌజ్ కానీ ఆ విధంగా మీరు స్టిచ్చింగ్ చేస్తే కొంచెం దాంట్లో ఏరుపేరు వచ్చినా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. కాబట్టి అలా మీరు స్టిచ్చింగ్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ తలనొప్పి అనేది రాదండి. మనం ఏదైనా ఒక పని చేస్తే ఇష్టంగా పని చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక స్టిచ్చింగ్ చేయాలి, ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే దాన్ని అయ్యో కుట్టాలనా, ఎంతసేపు అవుతుంది అలా కాకున్నట్టు అవును కుట్టాలి, ఇది పర్ఫెక్ట్గా రావాలి, నేను నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో మీరు స్టిచ్చింగ్ చేసినట్లయితే మీకు తలనొప్పి అనేది అస్సలకి రాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు బ్లౌజ్ని ఫస్ట్ టైం స్టార్టింగే నేర్చుకుంటున్నామంటే మీరు కాటన్ బ్లౌజ్ని ఎక్కువగా స్టిచ్చింగ్ చేయండి. ఆ బ్లౌజ్లో మనకి ఎక్కువగా అటు ఇటు క్లాత్ అయితే పోదు, సాగదు, క్లాత్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి కాటన్ బ్లౌజ్లో మీరు స్టిచ్చింగ్ చేయండి. మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా ఈజీగా కూడా నేర్చుకుంటారు నేర్చుకునే టైంలో. నెక్స్ట్ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది కదండి. ఇది ఎందుకు అంటే మనం ఒక బ్లౌజ్ని ఫుల్ డే మొత్తం కూడా స్టిచ్చింగ్ చేస్తుంటాము, దాని మీదే మొత్తం కూడా చూపంతా దాని మీదే పెట్టి మనం స్టిచ్చింగ్ చేస్తుంటాం కదా. ఈ ప్రాసెస్లో వచ్చేసి మనకి నార్మల్గానే నిద్ర వచ్చినట్లుగా ఉంటుందండి. ఇలాంటప్పుడు మనం మళ్ళీ నిద్ర వస్తుంది కదా అని వెళ్ళి పడుకునేస్తే ఇక సాయంత్రం అయిపోతుంది, ఆ బ్లౌజ్ అనేది అలాగే పెండింగ్ అయితే అయిపోతుంది. అందుకోసం మనం లేచి మొహం కడుక్కుని కొంచెం వాటర్ తాగి అలా కొంచెం ఏదైనా వాకింగ్ చేసి ఆ విధంగా చేసి కూడా మీరు బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయొచ్చు. ఆ నిద్ర మాత్రం అస్సలు చేయకూడదండి. ఎందుకంటే మనం నిద్ర ఎందుకు వస్తుందంటే నైట్ పూట ఎక్కువ పడుకోకున్నట్టు వర్క్ చేస్తూ ఉంటే గనక మనకి పగలపూట అయితే నిద్ర వస్తుంది కదా. అదేవిధంగా మనం నైట్ కరెక్ట్గానే పడుకోవాలి, కరెక్ట్గానే లేవాలి. ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవేళ నిద్ర వచ్చినట్లుగా ఉంటే గనక మనం అస్సలు పడుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనకు నిద్ర అలాగే వస్తుందన్నమాట, అదే సేమ్ టైంకి. అందుకోసం ఏదైనా ఎఫ్ఎం పెట్టుకోండి. మీరు మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొబైల్ని ఆన్ చేసి వీడియోస్ ఆ తర్వాత సాంగ్స్ అలాంటివి అస్సలు పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే మన చూపు మొత్తం సినిమా ఏదైనా పాట పెట్టుకుని ఉంటాము, దాని వైపు వెళ్ళిపోతే కనుక మనకి మిషన్ స్టిచ్చింగ్ చేసినప్పుడు నీడల్ చేతిపైకి వస్తుంది, మెజర్మెంట్ మొత్తం కూడా పాడు చేసేస్తాము, బ్లౌజ్ మొత్తం మనకి పాడైపోతుంది. అలా చేసుకోకండి. కొంచెం బోర్ కొడుతుంది అన్నట్లయితే మీరు ఎఫ్ఎంని ఆన్ చేసి పెట్టుకోండి, లేదంటే సాంగ్ని ఆన్ చేసి పెట్టుకోండి. చూసే సాంగ్ కాదు, వినే సాంగ్ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఈ మిషన్ స్టిచ్చింగ్ చేసినప్పుడు భుజం నొప్పి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మెడ దగ్గర చాలా నొప్పి వస్తుంది, ఆ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుందంటే మనకి స్టూల్ అనేది కంఫర్టబుల్గా ఉండాలండి. ఆ స్టూల్ వచ్చేసి నార్మల్ స్టూల్ కాకున్నట్టు మనం కూర్చున్నప్పుడు వెనక సపోర్ట్గా ఉండేలాగా స్టూల్ని మీరు పెట్టుకోవాలి. సో మనం కొంచెం స్టిచ్చింగ్ చేస్తూ ఎప్పుడైనా స్టాప్ చేసినప్పుడు కొంచెం మనకి వెనకాల ఇలా కూర్చుంటే గనక మనకి ఒక సపోర్ట్ అనేది ఉండాలి. అలాంటి మీరు చైర్ పెట్టుకోవాలి. అలాగే ఆ చైర్కి మీరు ఒక పిల్లో కూడా పెట్టుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేస్తూ ఒక 10 మినిట్స్ స్టిచ్చింగ్ చేసాము, ఆ తర్వాత కొంచెం మనం ఇలా వెనకాలకి కూర్చున్నట్లయితే మనకి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మనకి కొంచెం భుజం నొప్పి అనేది తక్కువ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ పెయిన్ కూడా అండి, స్టూల్ మనకి కంఫర్టబుల్గా ఉండాలి. ఆ తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ స్టిచ్ చేసామా కొంచెం మీరు రిలాక్స్ అవ్వండి. అంటే అదే చైర్ మీదనే కూర్చొని కొంచెం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. కాబట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం వాటర్ అనేది అస్సలు మర్చిపోకూడదండి, వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే ఈ స్టిచ్చింగ్ ఎక్కువగా చేస్తున్నాము అన్నట్లయితే పాలు, పెరుగు, నారింజ పండు అలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మన రొటీన్ ఫుడ్లో అయితే.
ఈ మొత్తం కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే మీరు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారు, బిగినర్స్ కనుక అయినా సరే, లేదు స్టిచ్చింగ్ ప్రాక్టీస్ ఉన్నా సరే, కొంచెం మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేదంటే ఒక 1 అవర్ అయిన తర్వాత కొంచెం లేసి కొంచెం మీరు వాటర్ వచ్చేసి కిచెన్లో ఉంటుంది, ఆ విధంగా ఉన్నప్పుడు వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ మీరు వాటర్ తాగి వస్తే కొంచెం మనకి కూర్చుని ఉంటాం కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు మనకి ఆ పెయిన్ మొత్తం కూడా కొంచెం తగ్గినట్లుగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. లేదంటే మీరు ఒక బ్లౌజే కదా ఇంకా స్టిచ్చింగ్ చేయలేదని పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే బ్లౌజ్ పైనే కూర్చుని అన్నం మానేసి వాటర్ మానేసి కనుక మీరు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు కూడా తలనొప్పి వస్తుంది, నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది, మొత్తం కూడా మనకి ఈ విధంగా అయిపోతుంది. టైంకి భోజనం అయితే చేయాలి. ఆ తర్వాత 1 అవర్కి మీరు పెద్ద గ్లాస్ నిండా వచ్చేసి వాటర్ని అయితే తప్పకుండా తీసుకోవాలండి. లేదంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఇష్టంగా మనం టైలరింగ్ ఏదైతే చేస్తామో ఆ టైలరింగ్ గురించే మనకి ఇక విసుగు అయితే వచ్చేస్తుంది. టైలరింగ్ చేస్తే ఈ విధంగా అయిపోతుంది, హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని మళ్ళీ మనం దాన్ని అయితే మర్చిపోతాం. కాబట్టి టైంకు మనం భోజనం చేస్తూ ఆ తర్వాత వాటర్ తీసుకుంటూ ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రాదు. ఆ తర్వాత టైలరింగ్ కూడా మనం చాలా బాగా ఈజీగా అయితే నేర్చుకుంటాము. స్టార్టింగ్లో వచ్చేసి ఈ తలనొప్పి, నిద్ర వచ్చినట్లుగా అయ్యే ప్రాబ్లం కూడా స్టిచ్చింగ్ చేస్తూ మనకి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు మనం ఫటాఫట్ అని బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేస్తుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం ఇక మనకి ఉండదండి. ఓకేనా, స్టార్టింగ్లో ఉంటుంది అంతే. మనం ఏదైనా స్టిచ్చింగ్లో మార్కింగ్లో ప్రాబ్లం చేస్తేనే మనకి ఆ తలనొప్పి, నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత మనం హెవీగా మిషన్ పైనే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నప్పుడే భుజం నొప్పి, మెడ దగ్గర నొప్పి, బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. కాబట్టి ఇలా చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా టైలరింగ్ ఈజీగా నేర్చుకోండి. ఆ తర్వాత మీ బిజినెస్ కూడా చాలా బాగా ఎదుగుతుంది. స్టార్టింగ్ నుంచినే మీరు ఇవన్నీ హెల్త్ టిప్స్ కూడా పాటిస్తూనే ఆ తర్వాత మీరు మార్కింగ్ చేయడం కానీ స్టిచ్చింగ్ చేయడం కానీ చూసుకుంటూనే మీరు ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకున్నట్లయితే మీ బిజినెస్ కూడా ఇక బాగా పెరుగుతుంది. ఇంట్లోనే ఉంటూ కూడా మీరు సంపాదించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు మిషన్ తొక్కొచ్చా అంటే అస్సలు మీరు మిషన్ జోలికి అయితే రావద్దండి. మిషన్ వచ్చేసి చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో మనం మిషన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోకూడదు. మాకు బోర్ కొడుతుంది ఏం చేయాలి అంటే మీరు ఒక 5-6 నెలల వరకు అస్సలు మిషన్ జోలికి రావద్దు. మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మిషన్ని అయితే నాకు తెలిసిన వరకు స్టిచ్చింగ్ చేయొద్దని చెప్తాను. మిషన్ జోలికి అయితే రావద్దు. 6 నెలలు అయిన తర్వాత కావాలంటే చిన్నగా మీరు ఏమైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే సారీ ఫాల్ స్టిచ్చింగ్ కానీ లేదంటే చిన్నగా ఏదైనా ఆల్ట్రేషన్స్ కానీ ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. అది కూడా మీరు డాక్టర్ని అడిగిన తర్వాతనే మీరు స్టిచ్చింగ్ చేయండి. డైరెక్ట్గా మీరైతే ఆ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేయొద్దు. నార్మల్గా చెప్పాలంటే మిషన్ అస్సలు తొక్కకపోవడమే మంచిది. బోర్ కొడుతుందంటేనే మీరు ఆ విధంగా ఒక 6 మంత్ వరకు మీరు అస్సలు మిషన్ జోలికి వెళ్ళొద్దు. ఆ తర్వాత కావాలంటే మీరు డాక్టర్ని అడిగి ఆ తర్వాత మీరు మిషన్ని స్టిచ్చింగ్ చేయండి. అది కూడా హెవీగా స్టిచ్చింగ్ అయితే అస్సలకి చేయొద్దండి. ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళకి చెప్తున్నాను. చాలా అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మిషన్ స్టిచ్చింగ్ వచ్చేసి కొంతమందికి అయితే సెట్ అవ్వదు, చాలా హీట్గా అవుతుంది అనమాట. అందుకోసం మనం మిషన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది ప్రెగ్నెంట్ టైం ఉన్నప్పుడు. ఓకేనా, ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు కూడా నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.